భూముల మార్కెట్ విలువ పెంచడం మంచిదా కాదా? దీని పర్యవసానం ఎటు నుంచి ఎటుపోతోంది? ఏపీ రెవెన్యూ శాఖ అధికారులకు తాజాగా వస్తున్న డౌట్స్ ఇవి. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల దగ్గర వాతావరణమే ఇందుకు కారణం. నిన్నటిదాకా కళకళ్లాడిన కార్యాలయాలు ఒక్కసారిగా ఖాళీ అయిపోయాయి. దీని ప్రభావం ఈ ఏడాది రెవెన్యూ వసూళ్ల మీద కూడా ఉంటుందని భయపడుతున్నారు అధికారులు. ఎప్పుడూ రద్దీగా ఉండే రాజమండ్రి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో సీన్ ఇది. ఆ మాటకొస్తే ఆంధ్రప్రదేశ్లోని దాదాపు అన్ని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఇలాగే ఉంది. భూముల అమ్మకాలు లేవు, కొనుగోళ్లు లేవు. ఒకవేళ అరకొర జరుగుతున్నా రిజిస్ట్రేషన్ల దాకా రావటం లేదు. భూముల మార్కెట్ విలువను ఏకంగా 20 నుంచి 50% దాకా పెంచేసింది ప్రభుత్వం. ఇప్పటిదాకా 7.5% ఉన్న స్టాంపు డ్యూటీ 12%కి చేరింది. పెరిగిన ఛార్జీలు ఈ నెల 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. సాధారణ లావాదేవీలు దాదాపుగా నిలిచిపోయాయి. తూర్పుగోదావరి జిల్లానే ఉదాహరణగా తీసుకుంటే పట్టణాల్లో భూమి విలువ గజానికి 2,000 దాకా పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో ఎకరానికి 3 లక్షల వరకు పెరిగింది. ఈ విలువతో బ్లాక్ మనీ ఉన్నవాళ్లు తప్ప సామాన్యులు రిజిస్ట్రేషన్ చేయించుకోవటం అంత తేలిక కాదన్న వాదన బయలుదేరింది. ప్రభుత్వం నిర్ణయాన్ని సమీక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి ప్రతిపక్షాలు. చేతనంటే వాడు ఎంతో శ్రమభారానికి వచ్చి వాళ్ళు చిన్న ఏదైనా కొనుక్కోవాలనుకున్నప్పుడు ఈ పెరుగుతున్నటువంటి ఈ రిజిస్ట్రేషన్ వలన అతను రిజిస్ట్రేషన్ చేయించుకోలేనటువంటి పరిస్థితి. కాబట్టి ప్రభుత్వం దీన్ని ఒకసారి పునఃపరిశీలించి పెద్ద మొత్తంలో జరుగుతున్న వాళ్ళు ఎలాగా ఇప్పుడు 33% 1/3 ఇప్పుడు ₹1.33 పెరిగింది. వాళ్ళు ఎలాగ దాన్ని ఆ భారాన్ని భరించేటువంటి శక్తి వాళ్ళకు ఉంటుంది. కానీ చిన్నవాళ్ళు మాత్రం దృష్టిలో పెట్టుకుని దీన్ని మరలా కొంచెం సవరణ చేస్తే కూడా బాగుంటుందని చెప్పి నా వ్యక్తిగత అభిప్రాయం. పెరిగిన భూముల విలువ ఆధారంగా తూర్పుగోదావరి జిల్లాలో ఈ ఏడాది 1,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని అంచనా వేశారు అధికారులు. రిజిస్ట్రేషన్లు తగ్గిపోవడంతో ఆ లక్ష్యాన్ని చేరుకోవడం తర్వాత గతంలో ఉన్న ఆదాయం కూడా పోతుందేమోనని కంగారు పడుతున్నారు అధికారులు.